ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జవయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? బంగారం లాంటి సంబంధం వస్తే లేని పొడివన్నీ చెప్పి సంబంధం సెడగొట్టేలా ఉన్నావు. నేను లేనిపోనివేవి చెప్పట్లేదు నూకాలు, ఉన్నవే చెప్తున్నాను. మా లక్ష్మిని చదివిస్తామని చెప్తేనే ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మీ అమ్మాయిని చదివించుకోవాలంటే కాలేజీకి పంపించాలి గాని పెళ్లి చేసి కాపురానికి పంపించి చదివిస్తానంటే ఎలా కుదురుతుంది? ఆహా, అది కాదు. ఎందుకు కుదరదక్క? కుదురుతుంది. పెళ్ళాన్ని చదివించుకునే భర్తగా సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటాను. వాళ్ళు అడిగినట్టు ఆ అమ్మాయిని మనం చదివిస్తున్నాం. మామగారు, మీరు రూపాయి కట్నం ఇయ్యద్దు, బంగారం అసలెట్టొద్దు. అయ్యో, ఎందుకంటే మీరు అన్నట్టు మీ అమ్మాయే నాకు బంగారమే. చదివించడం గురించి మీరు ఒగ్గేయండి. మంచి రోజులు చూసేసే మనం ముహూర్తాలు పెట్టుకుందాం. ఆహాహా, మీకు మా అక్క నచ్చిందని చెప్పారు. మీరు మా అక్కకి నచ్చారో లేదో అడగకుండానే ముహూర్తాలు పెట్టేసుకుందామంటారేటి? సిన్నమ్మి చూడండి, మా ఇట్టమే మా లక్ష్మి ఇట్టం. మాకు కూడా ఈ సంబంధం కలుపుకోవడం ఇట్టమే. చెప్పమ్మి, నీకు ఈ సంబంధం ఇట్టమేనా? మంగా, దిట్టు బొమ్మలాగే ఎంతసేపు నిలబడతావు? మీ వద్దునికి ఆర్తిచ్చి లోనకి తీసుకెళ్ళు. నువ్వురా అమ్మ. అబ్బా, వదిన వాళ్ళ అన్నయ్య ఆపిల్ స్కైలో ఉన్నాడు. ఇదేంటి కొరికేసేటట్టు చూస్తుంది? గోపి, అక్కడ కార్యక్రమం అయిపోయాక ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. ఆ చదువుల తల్లిని నేను చూడాలి. అలాగే పెద్దయ్య. మా అమ్మ నాన్న ఇట్టమే నా ఇట్టం. చెప్పినానా మా ఇట్టమే మా శ్రీలక్ష్మి ఇట్టమని? శుభం. మేమిక బయలుదేరుతాం. అట్టాగే. బాయ్ శ్రీలక్ష్మి. అమ్మీ, నువ్వు వెళ్ళి సీర మార్చుకో. చాలా సంతోషం బాబు. నువ్వు వెళ్ళు, అల్లి పంపొత్తాం. అబ్బాయి కూడా మాకు చాలా నచ్చాడా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. మా లక్ష్మిని చదివించడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇగో మిమ్మల్ని పెళ్లి చూపులని చెప్పి మీ పిల్లని చదివించుకోవడానికి మా వాడిని వాడుకోవాలని చూస్తే నాను ఒప్పుకోను. మొగుడు డబ్బులతో చదువుకోవడం, తర్వాత ఏరే వాడిని చూసుకుని ఏ అమెరికాకో వెళ్ళిపోవటం ఎంతమందిని చూడలేదు. చూడండి, పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి మేము 100 చెప్తాం. అవన్నీ చెయ్యాలని ఉందా ఏటి? మా బిడ్డ కాబట్టి మేము అనుకున్నది మేము అడిగాము. రేపు మీ ఇంటి బిడ్డ కాబట్టి చదివించుకుంటారో సాకిరి చేయించుకుంటారో అది మీ ఇష్టం. అట్టన్నా బాగుంది. ఇక మేము వెళ్తాము. అట్టగే బాబు. అక్క, వెళ్దామా? వెళ్ళొస్తాం. వస్తాము. అన్నీ చేస్తున్నాడు. హలో గోపన్నయ్య. అమ్మా శ్రీలక్ష్మి, పెళ్లి చూపులు అయిపోయాయా? అయిపోయినాయి అన్నయ్య. అబ్బాయి నచ్చాడా? ఒక్క బిడ్డ కోసం మిగతా 2 బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే నాను సూత్తు ఊరుకోలేనయ్యా. నచ్చినాడన్నయ్య. సరేమ్మా, పెద్దయ్య నిన్ను అడిగారు. అవునా? నాన్న వస్తున్నాడు, నువ్వు కూడా నాన్నతో పాటు వచ్చే. అలాగే అన్నయ్య. సరేమ్మా. నాన్నా, ఏమయ్యా ఆగయ్యా, చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఆ పెద్దాయన మనవడు నిన్ను తీసుకెళ్ళడానికని వచ్చాడు. నువ్వు తాను సెత్తున్నావు అని చెప్పేసరికి ఆయన వెళ్ళిపోయాడు. అవునా? ఆ ఆలే వచ్చేసారా? సరే, నా నెల్లి కలుపుతానులే. అలాగే. నాన్నా, నువ్వు వెళ్తుంది పెద్దయ్య గారింటికే కదా? అవునమ్మా. నన్ను గోపన్న రమ్మన్నాడు. నాను వస్తాను నాన్న. రామ్మా. అక్క బాయ్. బాయ్. అమ్మీ, బేగా రండి. మీరు లోపలికి పదండి.
అత్తయ్య, ఆ పెళ్లి కొడుకుని చూసావా? అసలు మా అక్క పక్కన నిలబడే అర్హతైన ఉందా వాడికి? ఏం చూసి తాతయ్య సెలెక్ట్ చేశారు? ఏం చూసి సెలెక్ట్ చేసినా నాన్న నిర్ణయంలో మార్పు ఉండదు. సింధుని ఈ పెళ్లి నుంచి తప్పించడం కుదరదేమో అనిపిస్తుంది మ్యాడీ. ఎలా అయినా ఈ పెళ్లి నుండి, ఈ ఊరి నుండి మా అక్కని తప్పించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. తాతయ్య ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా నా నిర్ణయాన్ని ఏ శక్తి అడ్డుకోగలదో నేను చూస్తాను. తీసుకో బావా. బావా? ఎవరు నీకు బావా? గోపి, రేపొద్దున్నే గుళ్ళో పూజ జరిపించాలి. గుర్తుంది పెద్దయ్య, పంతులు గారికి చెప్పాను. పెద్దయ్యా, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్యా. ఈ ఎర్ర బస్సు వచ్చిందేంటి? తనే పెద్దయ్య, మా లక్ష్మి. లేమ్మా, ఇందాకే నీ గురించి గోపి చెప్పాడు. నువ్వీ ఇంటిని శుభ్రం చేసిన తీరు చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. నీలో నేను మా అమ్మని చూసుకుంటున్నప్పుడు నువ్వు నా కాళ్ళకి నమస్కరించకూడదు. దానికి తోడు చదువులో నువ్వు సాధించిన ఘనత గురించి కూడా విన్నాను. నువ్వు సరస్వతీదేవి కటాక్షం పొందిన లక్ష్మీదేవివి. నేను నీలో ఉన్న సరస్వతికి నమస్కరిస్తున్నాను. ఆ ప్రకారం చూసుకున్నా నువ్వు నా కాళ్ళకి నమస్కరించకూడదు తల్లి. అలా అనద్దు పెద్దయ్యా. మీరు కట్టించిన బడి లేకపోతే నాను బడికెళ్లేదాన్నే కాదు. నాకు సరస్వతీదేవి కటాక్షం ఉండేదే కాదు. చదువు పరంగా నానేం సాధించినా అది మీ దయవల్లే పెద్దయ్యా. నిన్నింత సంస్కారవంతంగా పెంచినందుకు మీ అమ్మా నాన్నల్ని అభినందించాలి. నమస్కారం అయ్యా. ఎలా ఉన్నావు కోటేశ్వరరావు? బాగున్నానయ్యా. చూడండి, ఈయన కోటేశ్వరరావు గారు. మన సింధుజాక్షికి ఇంత గొప్ప సంబంధం కుదరడానికి కారణమైనవాడు. మన గోపి వాళ్ళ బాబాయ్ గారు. ఈయన వల్లే మన సింధుజాక్షికి ఇంత మంచి సంబంధం వచ్చింది.